2018లో డిఎస్పీ పైన అంటే అప్పుడు ఐ థింక్ ఎలక్షన్ సమయంలో అనుకుంటాను, అప్పుడు ఏదో లోకల్ బాడీస్ ఏదో డిఎస్పీ గారి మీద గన్ను పేల్చారు అది ఇదని వచ్చింది. డిఎస్పీ గారి మీద పేల్చింది కాదండి, కేసు కూడా ఉంది కదా. డిఎస్పీ గారి మీద పేల్చింది కాదు అది. నేను లాస్ట్ పుష్కరాలు, ఈ పుష్కరాలు అంటే ఇప్పుడు 27th ఇయర్ 2027 పుష్కరాలు వస్తాయి. అంతకుముందు 12 సంవత్సరాలు అంటే ఎప్పుడు జరిగినాయండి? 2015లో పుష్కరాలు జరిగినాయి. 2015లో ఎవరండి ముఖ్యమంత్రి గారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నేను అప్పుడు పుష్కరాల టైంలో కానించి ముందు మేము క్రిస్టియన్స్కి బరియల్ గ్రౌండ్స్ గురించి అడుగుతూ ఉన్నాం రాజమండ్రిలో. ఎందుకంటే బరియల్ గ్రౌండ్స్ చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఇచ్చారనుకోండి, అది నా వాళ్ళకు అయితే కోర్టులో కూడా కేసు వేసాం. కోర్టు ఇమ్మని చెప్పింది, ఈ కలెక్టర్ ఇవ్వట్లేదన్న ఉద్దేశంతో నిరాహార దీక్ష కూర్చున్నాను. ఎక్కడ కూర్చున్నానండి? అక్కడ చర్చి అని మన సెయింట్ పాల్స్ చర్చ్ ఉన్నది, ఆ కాంపౌండ్. ఎందుకంటే పుష్కరాల టైం అది, ఇంకొక 1-2 నెలల్లో పుష్కరాలు ప్రారంభం అవుతాయనగా నేను కూర్చున్నాను. ఎందుకు కూర్చుంటే అన్ని పనులు అయిపోతున్నాయి కదా, ఈ పనిలో పని ఇది కూడా అయిపోతుందన్న ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం కాదు. పుష్కరాలకు అన్ని పనులు ఎవరి పనులు చేసేస్తున్నారు, డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, చేసేస్తారన్న ఉద్దేశంతో నేను కూర్చున్నాను. అప్పటికి ఎంపీ నేను 2 times చేసేసాను కాబట్టి నేను కూర్చుంటే నాకు ఇమీడియట్గా అయిపోతుందనే ఉద్దేశంతో కూర్చుంటే ఏ ట్రాఫిక్కి భంగం కాదు, మన వెహికల్స్ ఎక్కడ కూడా రోడ్డు మీద లేవు. ఒక క్యాంపస్ ఒక కూర్చుంటే అక్కడికి ఫస్ట్ డే నేను నోటీస్ ఇచ్చే కూర్చున్నాను కలెక్టర్కి. ఫస్ట్ డే దాని గురించి పెట్టించుకోలేదు. రెండో రోజు సాయంత్రం సడన్గా పోలీసులు నా మీదకి వచ్చేసారు. వచ్చేసి లేచిపోమన్నారు. ఇదేంటి మీరు, నేను అడుగుతున్నది ఏంటి, నేను కూర్చున్నాను కదా, మీరు డాక్టర్ని పంపించలేదు, ఎవరిని పంపించలేదంటే మొత్తం మీద డాక్టర్ని పంపించలేదు, ఏం పంపించలేదంటే లేదు మీరు ఇమీడియట్గా లేచిపోవాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చెప్తున్నాం అని చెప్పేసి కొట్టడం బిగిన్ చేశారు. అప్పుడు రివాల్వర్ తీసి కణతకి పెట్టుకున్నాను. మీరు ఇలా కొడితే నేను కాల్చుకుని చచ్చిపోతాను. అది జరిగిందండి. ఆర్మ్స్ యాక్ట్ పెట్టారు కదా, అప్పుడు ఆర్మ్స్ యాక్ట్ పెట్టాను. తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయి రెండోసారి ఎక్కువ మంది వచ్చి పట్టుకుని ఆర్మ్స్ యాక్ట్ పెట్టారు. అంతేగాని కేసు ఇప్పుడు జరుగుతుందా? ఇప్పుడు పుష్కరం అయిపోయిందండి. ఆ ఒక్క కేసే ఉంది నా మీద. ఏ కేసు?